ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్క్యూబ్స్ అప్డేట్స్. జూనియర్ ఎన్టీఆర్ హాస్ట్గా వ్యవహరిస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నిన్న రాత్రి 9 గంటలకు స్టార్ మాల్లో గ్రాండ్గా స్టార్ట్ అయింది. దీంట్లో ట్విస్ట్ ఏమిటంటే, ముందు నుంచి అనుకున్నట్లుగా 12 కంటెస్టెంట్స్ కాకుండా 14 కంటెస్టెంట్స్తో స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లుగా పోసాని గారు, మంచి లక్ష్మి గారు, సదా గారు, స్నేహ గారు, రంభ గారు, వీరిలో కంటెస్టెంట్స్లో ఎవరూ లేరు. ఈ 14 కంటెస్టెంట్స్లోని ఒకరి తర్వాత ఒకరిని గ్రాండ్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 14 కంటెస్టెంట్స్ వివరాలు మీకోసం. 2 times నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ అర్చన, తెలుగు నోన్ యాక్టర్ సమీర్ గారు, డాన్సర్ ముమైత్ ఖాన్ గారు, నీకు నాకు డాష్ డాష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చాక్లెట్ బాయ్ ఫ్రెండ్స్, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్తో సుపరిచితురాలైన సింగర్ మధు, హృదయకాలే మూవీలో ప్రభంజనం సృష్టించిన బర్నింగ్ స్టార్ నరసింహచారి అలియాస్ సంపూర్ణేష్ బాబు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి, ప్రఖ్యాత గాయకురాలు కల్పన, మూవీ రివ్యూస్ ద్వారా బాగా పరిచయస్తుడైన కత్తి మహేష్, తెలంగాణ యాంకర్ కత్తి కార్తీక, చందమామ మూవీలో హీరోగా చేసిన శివబాలాజీ, ఆ మూవీలో అలరించిన మూవీ ఆర్టిస్ట్ హరితేజ, యాక్టర్ ఆదర్శ్ బాలకృష్ణ, ఆఖరిగా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ధనాధన్ ధన్రాజ్. ఇక షో కాన్సెప్ట్కి వస్తే, ఈ 14 మందిని ప్రత్యేకంగా వీరి కోసం డిజైన్ చేసిన బిగ్ బాస్ ఇంట్లో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా 70 రోజులు ఉంచడం జరుగుతుంది. వీరికి ఈ 70 రోజులలో రకరకాల టెస్టులు పెడతారు. ఈ 70 రోజులు ఈ టెస్ట్లను తట్టుకొని ఎవరు ఆఖరి వరకు స్పెషల్ హౌస్లో ఉంటారో వారిని విన్నర్గా ప్రకటిస్తారు. ఇకపోతే దీనిలో పాల్గొన్నటువంటి ఈ 14 మంది కంటెస్టెంట్స్కి షో నిర్వాహకులు ప్రధానంగా 3 కండిషన్లో, ఫస్ట్ కండిషన్, బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపెంట్స్ ఎవరు ఒకరినొకరు కొట్టుకోరాదు, తిట్టుకోరాదు. సెకండ్ కండిషన్, హౌస్లో లైట్స్ ఆన్లో ఉన్నప్పుడు ఎవరు నిద్రపోకూడదు. థర్డ్ కండిషన్, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి పార్టిసిపెంట్ వారి మైక్స్ని ఎప్పుడు దగ్గరే ఉంచుకోవాలి. రూల్స్ని అతిక్రమించిన వారికి కఠిన శిక్ష తప్పదు. ఇక షో విషయానికి వస్తే, మొదటి రోజు ఇంట్రొడక్షన్తోనే షో పూర్తయింది. సో లెట్ us see షో ఎంత క్రేజ్ సంపాదించుకుంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.